శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ బ్యానర్ పేరు వినగానే మనకి సూపర్ డూపర్ సినిమాలన్నీ ఫ్లాష్ అవుతుంటాయి. దిల్ నుంచి మొదలైన ఎస్విసి బ్యానర్ ఇప్పుడు 50వ సినిమాతో మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్విసి 50th స్పెషల్ ఎపిసోడ్. పరుగు విషయానికి వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారితో ఒక పార్ట్ ముందే ఇది షూట్ చేయడం జరిగింది. సో మనీ అంటే అదే ఇప్పుడు ప్రతి మూమెంట్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. పరుగులో కూడా అలాంటి మూమెంటే. ప్రకాష్ రాజ్ గారి కథ అయినేసి న్యాచురల్గా చేస్తానని షేవ్ చేసుకున్నాడు. షేవ్ చేసుకుని షూట్ చేసాము ఒకరోజు. షూట్ అయిపోయిన తర్వాత అడిగాడు, సింగిల్ షెడ్యూల్లో చేసేస్తున్నాం కదా నా క్యారెక్టర్ అని. భాస్కర్ని డిఓపి విజయ్ చక్రవర్తిని పిలుచుకొని ఏంటి సింగిల్ షెడ్యూల్ అంటున్నారు ప్రకాష్ రాజు, మరి షూట్ మొదలు పెట్టేసాం ఏంటి అంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు. సరే ఎలా జరుగుద్ది, సింగిల్ షెడ్యూల్లో అవ్వదు ఇది, మరి ఎలా అని మళ్ళీ ప్రకాష్ రాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. పాసిబిలిటీ లేదు, తొందరపడి ఒకరోజు షూట్ చేసేసాం ఏంటంటే అప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ విగ్గు తెప్పించుకొని నైట్ విగ్గు పెట్టుకొని ఇగో ఈ లుక్ ఓకేనని మళ్ళీ షూట్ చేసాం ఆ సీన్. రెండో రోజు కూడా అదే సీన్ షూట్ చేయాల్సి వచ్చింది, విగ్గు పెట్టి వెళ్ళాం. అట్లా కొన్ని మూమెంట్స్ జరుగుతాయి. పరుగులో కూడా అలాంటి చాలా డిస్టర్బెన్స్లు మూమెంట్స్. అప్పుడే సినిమా రిలీజ్ అప్పుడు లాట్ ఆఫ్ ప్రెషర్లో రిలీజ్ చేశాను. బట్ అల్టిమేట్ నమ్మాము ఈ సినిమా సక్సెస్ వస్తుంది అని. చాలామంది మొదటి రోజు డివైడ్ టాక్, రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు చూస్తే సినిమా ఎక్కడో వెళ్ళిపోయి ఉంది. సో రకరకాలు. సో బృందావనం విషయానికి వస్తే తారక్తో మీ ఫస్ట్ ఫిలిం, ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది? ఐడియా మీదేనా తారక్ గారితో? జోష్ జరుగుతున్నప్పుడే వంశీ ఉన్న తర్వాత కొంచెం లో అయిపోయాడు. లో అయితే ఒకరోజు పిలుచుకొని ఆఫీస్కి, లో అంటే నువ్వు లో అవ్వకు, యాజ్ అ డైరెక్టర్గా నువ్వు ఫెయిల్ అవ్వలే, యాజ్ అ డైరెక్టర్గా నువ్వు పేరు తెచ్చుకున్నావు, బాగా తీసావన్నారు, పాటలు బాగా తీసావన్నారు, నువ్వు లో అవ్వాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసింది కథ దగ్గర, మనం కథ దగ్గర యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ప్రాపర్గా మళ్ళీ కథ వేసిన తర్వాత మాట్లాడదాం ఓకే అని. అప్పుడు మళ్ళీ కొరటాల శివ ఎవరైతే మున్నాకు వర్క్ చేశారో రైటర్స్, కొరటాల శివ కంటిన్యూ అయ్యాడు వంశీతో. పిలిచి చెప్పాను. అప్పుడు వాళ్ళు వచ్చిన కథ చెప్పారు. బృందావనం చాలా బాగుంది, ఎన్టీఆర్కి నేను మాట్లాడతాను, ఎన్టీఆర్కి చెప్పుదాము. ఎందుకంటే ఎన్టీఆర్ ఎప్పుడు ఒక సీరియస్ దీంట్లో చేస్తున్నాడు, ఒక ఫ్యామిలీ సినిమా చేస్తే చాలా బాగుంటుంది అనేది నా కాన్ఫిడెన్స్. వెళ్ళి ఎన్టీఆర్ని కలిసి నేను చెప్పా, ఇట్లా నాన్న ఒక సినిమా అనుకుంటున్నాము, ఇట్లా వంశీకి ఎన్టీఆర్కి చిన్న ర్యాపో ఉంది అప్పటికే. అక్కడ కలవడము, మా మున్నా ఫంక్షన్కి వచ్చాడు, ఒక పరిచయం ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది. అట్లా వెళ్ళి చెప్పి వినగానే భలే ఉందన్న అన్నాడు. సో ఇది అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఆ రోజు ఎన్టీఆర్ వినగానే. ఆ తర్వాత కొడాలి నాని గారు వీళ్ళందరూ టీం అందరు వినేసి కూడా సూపర్ అన్నారు. అలా బృందావనంని ప్రాపర్గా సెట్ చేసి చేశాం. మీరు అన్నట్టు తారక్ గారికి ఫ్రెష్ ఆ టైప్. అందుకే వంశీవుడు ఏం చేశాడు, లుక్ కొత్తగా ఇద్దామని. తారక్ మీసాలు తీసేస్తే చాలామంది కామెంట్ చేశారు, ఆ మీసాలు లేకుండా బాగాలేడని. మొదట బాగలేడు అనిపిస్తుంది, తర్వాత ఎలా ఉన్నాడు, తర్వాత చెవికి పోగు పెట్టడం, అంటే ఒక కొత్త ఎన్టీఆర్ని చూపించాలని బృందావనంకి ట్రై చేశాం. అందుకే క్లైమాక్స్లో సాంగ్ కూడా కథ సాంగ్ ఉంటుంది, డ్యాన్స్ సాంగ్ ఉండదు. సో మొత్తం సినిమా ఏం కోరుకుంటుందో అలాగే వెళ్దామని తారక్ కూడా చాలా ఆలోచించి కొన్ని విషయాల్లో ఫైట్ చేసిన తర్వాత సినిమాకి ఏం కావాలో చూసుకొని చేసాం. అది బ్లాక్ బస్టర్. ఆ సినిమా తర్వాత వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వారం రోజుల ముందే అందరికీ సినిమా చూపించాం. సినిమా అప్పుడు October 14th ఏమో అనుకుంటా, దసరాకి రిలీజు. దాని ముందు కలేజా, దాని ముందు రోబో రిలీజ్ అయింది. సో కలేజా రిలీజ్ అయిన రోజు నెక్స్ట్ డేనో వాళ్ళందరు ఫ్యామిలీకి షో వేసాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వచ్చి చూడమని. అస్సలు చూసి ఒక్కొక్కరు మామూలుగా కాదు. అంటే అప్పుడే తారక్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు గృహప్రవేశం. గృహప్రవేశం అంటే చెప్పా సినిమా చూసిన తర్వాత, నువ్వు కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు, కొత్త ఎన్టీఆర్ని చూస్తున్నారు ఈ సినిమాతో, సూపర్ హిట్ కొడుతున్నామని 1 వీక్ ముందే సినిమా చూసుకున్నప్పుడు అందరం ఫిక్స్ అయ్యాం. అలాగే రిజల్ట్ కూడా సూపర్ హిట్ అయిపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే ముందు హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకున్నారు, ఒక పోర్షన్ కూడా తీశారు. బట్ ఫైనల్గా కాజల్ వచ్చింది ఆ ప్లేస్లో. అదే బృందావనం తర్వాత నాది ఎలా ఉంటుంది అంటే, అది నా ఎక్స్పీరియన్స్లు. ఇప్పుడు నాకు అప్పటి వరకు ఇట్స్ ఎ నెగిటివ్ ఎక్స్పీరియన్స్. జోష్ ఒకటే. మున్నా కొంచెం డ్రాప్ అయినా, మున్నా నాకు నెగిటివ్గా తీసుకోలే నేను. జోష్ అనేది నాకు చిన్న కొట్టింది. సో ఈ సినిమాలు జరుగుతున్నప్పుడు, బృందావనం జరుగుతున్నప్పుడే మిస్టర్ పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ చేసేసాం. అప్పుడు ప్యారలల్గా అప్పుడు 2 సినిమాలు స్టార్ట్ అయిపోయాయి. సో మిస్టర్ పర్ఫెక్ట్ కథ అనుకున్నప్పుడు ప్రభాస్కి తను మలేషియాలో షూటింగ్ జరుగుతుంటే
ఈ పాయింట్ దగ్గర నుంచి నేను ఫుల్ స్క్రిప్ట్లో దశరథని వీళ్ళని కూర్చోబెట్టుకొని పాయింట్ దగ్గర నుంచి నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాను మిస్టర్ పర్ఫెక్ట్లో చేసుకొని ప్రభాస్కి వెళ్ళి కథ చెప్పడం. బిల్లా షూటింగ్ జరుగుతుంది మలేషియాలో. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, తనకు సెకండ్ హాఫ్ ఎక్కలేదు. తనకేదో డౌట్ ఉండే. సరే నువ్వు షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చే వరకు మేము రెడీ చేసి పెడతామని హైదరాబాద్ వచ్చి మేము కథ రెడీ చేసాం. తను రాగానే ఆఫీస్కు వచ్చి వినేస్తానన్నాడు. బట్ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఈ కేమ్ ఇస్ ఎ నెగిటివ్. సినిమా నేను చెయ్యను, ఇది రాజన్నకి చెప్పాలి అని వచ్చాడు. నో చెప్దామని వచ్చాడు. వినేసి అరే భలే ఉంది, బయటకు వచ్చి నన్ను ఎత్తేసాడు. ఏం మ్యాజిక్లు చేస్తావు నువ్వు, నేను అసలు నో చెప్దామని వస్తున్న సినిమా నేను చేస్తున్నా అని చెప్పాల్సి వస్తుంది, బాగుంది మనం చేస్తున్నాం. సరే అప్పుడు స్టార్ కాస్ట్ అవన్నీ చూసుకున్నప్పుడు రకుల్ని పెట్టాం. రకుల్ని పెట్టిన తర్వాత 5 రోజులు షూటింగ్ చేశాక రష్ చూస్తే సాటిస్ఫైగా లేదు. అంటే సినిమా అంతా అమ్మాయి మీద ఉంది, అమ్మాయి ఎమోషన్. సెకండ్ హాఫ్ అంతా పండియాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి, చాలా సన్నగా ఉంది రకుల్. అంటే ఎందుకో ఎవరిని సాటిస్ఫై కాల. 5 రోజులు షూటింగ్ అయ్యాక చూసుకొని ఆపేసాం. ఆపి ప్రభాస్కి చెప్పా, లేదు ఎవరన్నా మంచి స్ట్రాంగ్ హీరోయిన్ కావాలి ప్రభాస్ దీనికి. అంటే ఎవరున్నారు ఏంటంటే కాజల్, ఆల్రెడీ డార్లింగ్ చేస్తున్నాను అన్నాడు. డార్లింగ్ చేస్తే తప్పేంటి, డార్లింగ్ సినిమా కథ వేరు, ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. నేను ఎగ్జాంపుల్ చెప్పడం మొదలుపెట్టాను. సౌందర్య గారు వెంకటేష్ గారితో చేశారు, పవిత్ర బంధం చేశారు, పెళ్లి చేసుకుందని చేశారు. ఇట్లా ఎగ్జాంపుల్ అట్లేం లేదు. పాత సినిమాలు తీసుకుంటే ఒకరే హీరోయిన్ చాలా సినిమాలు చేశారు, అసలు అది ప్రాబ్లం కాదు. అంటే సరే ఇంకా మీ ఇష్టం అన్నాడు. అప్పుడు నేను కాజల్కు బృందావనం ఆల్రెడీ చేస్తుంది కాబట్టి కాజల్ని పిలిచి ఇలా చేయాలంటే వై నాట్ సార్, ఐ విల్ డూ ఇట్ అని కథ చెప్పేస్తే ఆమె పిచ్చగా నచ్చేసింది. సో అలా రకుల్ని ఫస్ట్ టైం నాకు చాలా బాధ అప్పుడు అనిపించింది. కానీ సినిమా కంటే నాకు గొప్పది ఏది కాదు, సినిమా వర్కౌట్ అవ్వాలి వ్యక్తుల కంటే అని చూస్తాను. సో అలా రకుల్ని 5 days తీసిన షూట్ పక్కన పెట్టి కాజల్ని తీసుకోవడం, అలాగే సెకండ్ హీరోయిన్గా ఆ అమ్మాయిని తీసుకోవడం తాప్సీని. అలా ఆ సినిమా అటు బృందావనం సూపర్ హిట్, ఇటు మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్. కంటిన్యూషన్ ఇవి మళ్ళీ సక్సెస్లో ఉన్నప్పుడే వేణుని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను. ఓ మై ఫ్రెండ్ వేణుతో ఏంటి ఏదైనా కొత్తగా చేస్తాను సార్, బాగా చేయాలి నేను, అంటే ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నానని ఒక జెన్యున్ కథ అటెంప్ట్ చేశాడు ఓ మై ఫ్రెండ్. సో మళ్ళీ సిద్ధార్థ్ బొమ్మరిల్ తర్వాత శృతి హాసన్ వాళ్ళని తీసుకొచ్చి ఓ మై ఫ్రెండ్ చేశాం.